సుమంగలి అమ్మమ్మ మమ్మల్ని తిట్టి అన్నయ్యని బాబాయ్ కాళ్ళు పట్టమంది. ఎందుకు బన్నీ తప్పు నీ మీద వేసుకున్నావు? నా వల్ల పిన్ని బాబాయ్లు గొడవ పడకూడదు కదా పెద్దమ్మా. వాళ్ళు గొడవ పడితే మమ్మీ ఫీల్ అవుతుంది. వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతే డాడీ బాధపడతారు. అందుకే నేనేం కష్టపడలేదు పెద్దనాన్న. నా బాబాయ్ కాళ్లే కదా నేను నొక్కాను. పాపం బాబాయ్కి కాళ్ళు నొప్పిలుగా ఉన్నాయంట. నేను నొక్కడం వల్ల బాబాయ్ పెయిన్స్ పోయాయి. బాబాయ్ హ్యాపీ, నేను హ్యాపీ. అయినా డాడీకో మీకో కాళ్ళు నొప్పులుగా ఉంటే నేను కాళ్ళు నొక్కుతాను కదా పెద్దనాన్న. బాబాయ్ కాళ్ళు నొక్కితే మాత్రం తప్పేముంది? నీది ఎంత పెద్ద మనసు బన్నీ, ఎంత గొప్ప మనసు. నువ్వు నిజంగా అభి వారసుడు బన్నీ. అభి అంతటి వాడివి. చలపతి ఎంత పని చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. ఆయన పోయిన తర్వాత చలపతి నా పెద్ద కొడుకులాగా ఇంటిని కంపెనీని చూసుకుంటున్నాడు. ఎంతో నమ్మకంతో ఉన్నాడు. అలాంటివాడు ఇలాంటి పని చేశాడంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. నువ్వు మా వంశోద్ధారకుడివి, ఈ వంశ వారసుడివి. నీ మీద ఏగ కూడా వాలకూడదు. అవసరమైతే నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. వదినా, నువ్వింక దిగులు పడకు. మన ఆనంద్ క్షేమంగా తిరిగొచ్చాడు. డబ్బులు పోతే పోని, ఆనంద్ ప్రాణాలతో వచ్చాడు. అంతే చాలు. ఏ లోకంలో ఉన్నా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది. దేవుడున్నాడు వదినా. అందుకే మన ఆనందను మనం మళ్ళీ చూడగలిగాం. అమ్మా వైషు, అన్నయ్య తిరిగొచ్చాడమ్మా. హ్యాపీగా ఉండు. అన్నయ్యకేం కాలేదు, క్షేమంగా తిరిగొచ్చాడు. అవునదనా, అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు ఎందుకు? ఆనంద్కి జరగరాంది ఏమన్నా జరిగిందేమోనని కంగారు పడుతూ వచ్చాను. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు చలపతి? ఎక్కడున్నా? ఎందుకు అడుగుతున్నావు వదినా? అడిగిన దానికి సమాధానం చెప్పు. అది నేను ఆఫీస్కి వెళ్ళాను వదినా. మీతో చెప్పే వెళ్ళాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? నేను ఆఫీస్కి ఫోన్ చేశాను. అక్కడ నువ్వు లేవని చెప్పారు. అక్కడే ఉన్నాను వదినా. స్టాఫ్ ఎవరో మీకు అబద్ధం చెప్పినట్టున్నారు. నాతో ఎవరూ అబద్ధం చెప్పరు. అంటే నేను అబద్ధం చెప్తున్నాను వదినా? అసలు అసలు మీరు ఆఫీస్కి ఎప్పుడు ఫోన్ చేశారు? అరగంట క్రితం. ఓ, అప్పుడు చేశారా? అప్పుడు నేను గుడికెళ్ళాను వదినా. మన ఆనంద్ క్షేమంగా తిరిగి రావాలని దండం పెట్టుకున్నాను. కావాలంటే నా నుదుటిని చూడండి, కుంకుమ బొట్టు కూడా ఉంది.
సూటిగా అడుగుతున్నాను చలపతి, నిజం చెప్పు. ఎందుకు ఇలా చేశావు? ఆ, ఏం చేశాను వదినా? ఇంకా నటించకు చలపతి. నేను నటించడం ఏంటి వదినా? మీ ముందు ఎప్పుడైనా నటించానా నేను? నా నిజాయితీని అనుమానిస్తున్నారా మీరు? నా అనుమానం నిజం కాకూడదని, నా నమ్మకం వమ్ము కాకూడదని కోరుకుంటున్నాను. అసలు మీ అనుమానం ఏంటి వదినా? నన్ను మీరే కిడ్నాప్ చేశారంట కదా బాబాయ్. భగవంతుడా, నేను నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి ఆనంద్? ఎవరన్నారా ఆ మాట? ఆ మేనేజరు వాచ్మెన్. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? కిడ్నాపర్లా కనిపిస్తున్నానా? వాడు నా అన్న కొడుకు కాదు, నా కొడుకుతో సమానం. నా ప్రాణం ఆనంద్. నా ప్రాణాన్ని నేను చంపుకుంటానా? పాపిష్టి డబ్బు కోసం నా ఆనందం నేను కిడ్నాప్ చేస్తానా? నా చేతుల మీదుగా పెరిగి నా భుజాల మీద కూర్చుని తిరిగిన నా బిడ్డ ఆనందను నేను మీకు మనసెలా వచ్చింది నా మీద ఇంత పెద్ద నింద, ఇంత పెద్ద అభాండం వేయడానికి? ఏ ఆధారంతో నన్ను అనుమానిస్తున్నారు చెప్పండి. ఇదేంటి? రింగు అది కూడా తెలియదు అనుకుంటున్నారా? దాన్ని జాగ్రత్తగా చూడండి, మీకేమైనా గుర్తొస్తుందేమో. రింగుని చూస్తే ఏం గుర్తుకొస్తుందండి? అదేమన్నా ఎంగేజ్మెంట్ రింగా, వెడ్డింగ్ రింగా? అలా గుర్తుపెట్టుకోవడానికి నాకింకా పెళ్లి కూడా కాలేదు. అంటే ఈ రింగ్ని చూస్తుంటే మీకేమీ గుర్తు రావడం లేదు కదా? హ, ఏం గుర్తుకు రావాలో చెప్పండి. ఇది మీ రింగులా లేదు? నా రింగా? అవును చలపతి, అదే నీ రింగే. నేనే కొనిచ్చాను. ఈ రింగ్ ఆనంద్ని కిడ్నాప్ చేసి ఉంచిన ప్లేస్లో అభివసులకు దొరికింది. ఆ రింగ్ ఆధారంగా నువ్వు నన్ను కిడ్నాప్ చేయించావని వాళ్ళు అంటున్నారు బాబాయ్. అసలు మీ రింగ్ ఆ ప్లేస్లో ఎందుకుంది బాబాయ్? చెప్పు చలపతి, నీ రింగు ఆనంద్ని కిడ్నాప్ చేసి ఉంచిన చోట ఎందుకు దొరికింది? చెప్పండి బాబాయ్. చెప్పు బాబాయ్. ఏం చెప్పమంటావు తల్లి? ఒక చిన్న వస్తువు ఆధారంగా నన్ను అనుమానిస్తున్నారు అని చెప్పనా? మనుషుల మీద కంటే వస్తువుల మీదే మనుషులకి నమ్మకం ఎక్కువ అని చెప్పనా? ఏంటో ఒక చిన్న వస్తువు నన్ను కిడ్నాపర్గా ముద్ర వేసిందని చెప్పనా? నీ రింగ్ అక్కడ ఎందుకుందో చెప్పు చలపతి. ఆ రింగు నాది కాదు వదినా. అది నీ రింగే, నేనే చేయించాను. మీరు చేయించిన రింగు నా దగ్గర భద్రంగానే ఉందొదినా. చూడండి. ఇదే వదినా మీరు నాకు చేయించిన రింగు. దీన్ని నా హార్ట్లా చూసుకుంటున్నాను. ఈ రింగ్ నేనెలా పాడేసుకుంటాను? మరి ఈ రింగ్ ఎవరిది? నాకేం తెలుసండి.
మనుషుల్ని పోలిన మనుషులు ఉన్నప్పుడు రింగుల్ని పోలిన రింగులు ఉండవా? నా రింగు లాంటి రింగు ఒకటే ఉంటుందా? నా రింగు లాంటి రింగు దొరికినంత మాత్రాన నేను కిడ్నాపర్ని అయిపోతానా? అనుమానించడానికి కూడా ఓ హద్దుండాలి కదండి. వీళ్ళకంటే నా గురించి తెలీదు. మీకు తెలీదే వదినా నేను ఎలాంటి వాడినో. నేను మీ కొడుకు లాంటి వదినా. ఆనంద్ నా కొడుకు లాంటి వాడు. నేనెలా ఆనందును? చచ్చిపోవాలనిపిస్తుంది వదినా. మీకే నా మీద నమ్మకం లేనప్పుడు నేను బతికి వేస్ట్. చచ్చిపోతాను వదినా, నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను బాబాయ్, చచ్చిపోతాను. బాబాయ్ వద్దు బాబాయ్, బాబాయ్ వద్దు బాబాయ్, నా మాట వినండి బాబాయ్, వద్దు వద్దు బాబాయ్. బాబాయ్. వదలండి, నేను చచ్చిపోతాను. నా మీద డౌట్ వచ్చినప్పుడు నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? వదలండి ప్లీజ్ బాబాయ్. ఐఎమ్ సారీ బాబాయ్, ఐఎమ్ వెరీ వెరీ సారీ. వదలండి. ఇంకెప్పుడు నేను అనుమానించను బాబాయ్, ప్రామిస్ బాబాయ్. ఆ కత్తి వదలండి బాబాయ్. వద్దు బాబాయ్. చలపతి, కత్తి కింద పడే. లేదు వదినా, నేను చచ్చిపోతాను. కింద పడేస్తావా లేదా? తొందరపడి నిన్ను అనుమానించాను. క్షమించు చలపతి. వదినా, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? దీనంతటికి కారణం వీళ్ళిద్దరే. వీళ్ళ వల్ల బాబాయ్ని అనుమానించాం. అవును, ఫస్ట్ సారీ చెప్పాల్సింది వాళ్ళు. మా బాబాయ్కి సారీ చెప్పండి. వాళ్ళ తప్పేం లేదు. రింగుని చూసి పొరపాటు పడ్డారు. క్షమాపణలు చెప్పాల్సిన అవసరమేం లేదు. బాబాయ్ హట్ అయ్యాడు. అది నీకు అర్థం కావట్లేదు మామ్. వాళ్ళ వల్ల బాబాయ్ చాలా బాధపడ్డారు. సారీ చెప్పాల్సిందే. వాళ్ల తరఫున కూడా నేనే సారీ చెప్తున్నాను. వాళ్ళు ఆనందని, మన డబ్బును కూడా కాపాడారు. చిన్న అపార్థం కారణంగా వాళ్ళని అవమానించటం మంచిది కాదు. అది కాదు మామ్. ఇట్స్ ఓకే ఆనంద్, మమ్మీ చెప్పింది రైట్. వాళ్ళ స్థానంలో నేనున్నా కూడా ఇలాంటి రింగుని ఎవిడెన్స్గా చూపించి అనుమానించేవాణ్ణి. వదిలేయండి. అభిరామ్, వసు గారు, మీరు మా ఆనంద్ని కాపాడి తీసుకొచ్చారు. మీకు చాలా థ్యాంక్స్. ఇక బయలుదేరండి. వెళ్ళొస్తాం మేడం. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే వసు. చాలా థ్యాంక్స్ అభి. ఇట్స్ ఓకే మేడం. త్వరలోనే అసలు కిడ్నాపర్ ఎవరో కనుక్కుంటాం. ఉంటాం మేడం. ఉదయం నుంచి ఏమైనా తిన్నావో లేదో? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఆనంద్, భోంచేద్దాం. టైంకి వేలికి రింగు లేదని చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే అడ్డంగా దొరికిపోయేవాణ్ణి. అనవసరంగా ఆ రింగు పోగొట్టుకున్నాను. ఈ కొత్త రింగు కొనాల్సి వచ్చింది. ఈ రోజు నా టైం అస్సలు బాగాలేదు. ఏంటో వేదవ జీవితం. ఇంట్లో కూర్చుని కడుపు నిండా తినటానికి లేదు. బయటకొచ్చి ఇలా దొంగ చెట్టుగా తినాల్సి వస్తోంది. ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ వదినకి దొరికిపోయేవాణ్ణి. ముందుగానే రింగును చూసుకోవడం మంచిదైంది. లేకపోతే వదిన నన్ను జైలుకి పంపించుండేది. అంతా వసు, అభిగాడు వల్లే. వీలైనంత త్వరగా వాళ్ళని వదిలించుకోవాలి.
వీలైనంత త్వరగా ఆ ఇంటి నుంచి బయటపడాలి. నా అందం అడవి కాచిన వెన్నెల అవ్వకముందే ఓ ఇంటి దాన్ని కావాలి. నా వరుడు ఎక్కడున్నాడు, ఎప్పుడొస్తాడు? అభిని వసుని ఆఫీస్ నుంచి పంపించేంత వరకు హారికకు ప్రపోజ్ చేయకూడదు. దాన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. రే, ఎవరా నువ్వు? డాష్ ఇచ్చి నన్ను చంపాలనుకున్నావా? దిగరా బయటికి, రారా బయటికి. సార్, సారీ సార్, మీరని తెలియక తిట్టాను సార్. ఇట్స్ ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? ఈవినింగ్ వాక్. స్లిమ్ అవ్వాలని. తింటూ వాకింగ్ ఏంటి? ఇప్పుడే వాకింగ్ అయిపోయింది. కాస్త నీరసంగా ఉంటే తింటున్నాను. అవును, మీరెక్కడికి వెళుతున్నారు? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏమీ లేదు. మరెందుకు ఫాస్ట్గా వెళుతున్నారు? మీరు చెప్పకపోయినా మీ టెన్షన్ నాకు అర్థమైంది. ఆ వసు గురించే కదా? మీకెలా తెలుసు? మనిద్దరం సేమ్ పించ్ అని చెప్పాను కదా సార్. ఆ వసు గట్టి పిండం సార్. కృష్ణాష్టమి రోజు మీరు వేసిన ప్లాన్ వేస్ట్ అయింది. అది గుడ్డి దావకుండా తప్పించుకుంది. అంతకు ముందు చావకుండా కూడా తప్పించుకుంది. మీరు కాదు సార్, దాన్ని చంపాలని నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. ఇంట్లో దాని పోరు పడలేకపోతున్నాను. ప్రతి దానికి దాని డామినేషన్. చాలా కోపం వస్తుంది. ఆ ఇంట్లో ఉండలేకే ఇలా బయటకొచ్చి గాలి పీల్చుకుంటున్నాను. వసు ఇంట్లో మీకేం పని? తన ఇంట్లో మీరెందుకున్నారు? ఇలా నోరు జారేనేంటి? ఇప్పుడేం చెప్పాలి? చెప్పండి. వసుకు మీకు సంబంధం ఏంటి? ఏం చెప్పాలరా బాబు? తను నా రాజానే కదా, నా కాబోయే పతే కదా. ఎప్పటికైనా నిజం చెప్పాల్సిందే. ఇప్పుడే చెప్పేస్తాను. ఏంటో చెప్పండి. వసు మీ బంధువా? కాదు, అభి నా బంధువు. అంటే నా మేనల్లుడు. నిజమా? అంటే అభి అత్తయ్య మీరు? మీ దగ్గర అదొక్క నిజమే దాచిపెట్టాను. నాకింకా పెళ్లి కాలేదు. ఇది పచ్చి నిజం. అంటే వసు మీ కూతురు అవుతుందన్నమాట. వరసకే కూతురు, కానీ నాకంత వయసేమీ లేదు. వసు కంటే 2 ఏళ్లు, అభి కంటే 1 సంవత్సరం పెద్దదాన్ని, అంతే. ఆఫీస్లో మీతో పాటు ఆ అభి వసుల రిలేటివ్స్ ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరూ లేరండి, నేనొక్కదాన్నే. ఆ హారికతో మీరు క్లోజ్గా ఉంటారు. తనకి మీకు రిలేషన్ ఏం లేదు కదా? ఆహా, లేదు సార్. మేము ఆఫీస్ కొలీగ్స్ అంతే. నిజంగా? ప్రామిస్. ఏంటి సార్, నన్ను నమ్మరా? నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పటి నుంచి మీరు నేను ఒకటి. మనం ఒకటేంటి? అంటే వసు మీకు శత్రువు, నాకు శత్రువు. శత్రువుకు శత్రువు మిత్రం అంటారు కదా, అలా మనిద్దరం ఒకటి. అయితే వసు విషయంలో ఏం ప్లాన్ చేసినా హెల్ప్ చేస్తారా? చేతిలో చెయ్యేసి చెప్తున్నాను. మీకేం సాయం కావాలన్నా చేస్తాను. అడగండి, ఏం చేయాలి? అవసరమైనప్పుడు చెప్తాను. అప్పటి వరకు ఆ ఇంట్లో విషయాలన్నీ నాకు అప్డేట్ చేస్తూ ఉండండి. బాయ్. బాయ్.
ఏవండి ఏం ఆలోచిస్తున్నారు? వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి. ముందు మేడం గారి మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. తర్వాత మిమ్మల్ని చంపాలనుకున్నారు. ఆ తర్వాత మన ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలనుకున్నారు. ఇప్పుడు ఆనందని కిడ్నాప్ చేసి డబ్బులు అడిగారు. ఇవి కోఇన్సిడెన్సా లేక ఒకదాంతో మరోదానికి కనెక్షన్ ఉందా అనేది అర్థం కావడం లేదు. కనెక్షన్ ఉందనిపిస్తోందండి. మేడం గారికి ఎవరో శత్రువులు ఉన్నారు.